ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది మిథున రాశి ఫలితాలు. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి స్థితి ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ్య సర్వగౌతగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, రావు గడియ, రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, అదృష్టము, జాతకము, జీవితము, యోగము. మీ జాతక ఫలితంలో చూసుకుంటే లక్ష్మీ దేవతని మీరు పూజించాల్సింది వచ్చింది. కాబట్టి మీరు ఆదాయంలో చూసుకుంటే 5, ఖర్చులో 5, అవమానాలు 5, రాజపూజిత 3, అవమానాలు 3 కనబడుతున్నాయి. మీ జాతక ఫలితంలో చూసుకుంటే శని ప్రభావము ఎక్కువగా కనబడుతుంది. మీకు శని ప్రభావంలో నుంచి కుజుడు చేరాడు. దానివల్ల మీరు ఏ దేవుణ్ణి పూజించినా, మీరు ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్యలు రావటం, చిన్న చిన్న సమస్య పెద్దగా కావటం, మీ ముఖము చూసిన వాళ్ళు మీకు మీద లేనిపోయిన చికాకులు పెట్టడం, మనశ్శాంతి లేకుండా చేయటం, మీ కుటుంబంలో మీ భార్యాభర్తలకి కొన్ని సమస్యలు, గొడవలు, చికాకులు, ఇబ్బందులు రావటం, స్నేహితుడు కూడా వచ్చినా కూడా ఆ స్నేహితుడి వల్ల కూడా మీకు లేనిపోయిన చికాకులు రావటం, నష్టాలు జరగటం, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, చేసే కార్యక్రమంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, కొన్ని చేసే పనులలో కానీ మీకు కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఇది ఇలాగే ఉంటే మీ జాతక ఫలితంలో చూసుకుంటే అంత అభివృద్ధి అనేది మీకు ముందుకు రాదు. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా కూడా మీ కుటుంబంలోనే కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. రావు కేతువుల సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు రావు కేతువుల పారార్థన తప్పకుండా చేయాలి. లక్ష్మీ పారార్థన చేయాలి. ఆ లక్ష్మీ పారార్థన 9 వారాలు, 9 శుక్రవారాలు లక్ష్మీ గుడికి వెళ్ళేసి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి ఆమె పెట్టాల్సిన ఫలహారాలు, పండ్లు పెట్టేసి అక్కడ మనకి దానిమ్మ పండ్లు, దానిమ్మకాయలు ఉన్నాయి కదా, ఆ దానిమ్మకాయలు మనం తీసుకొని స్వామికి అందజేసేసి అక్కడ ఉండవలసిన ప్రజలకి కొంతమందికి మీ చేతుకుంట ఆ దానిమ్మకాయల్ని మీరు ఆ ఉండవలసిన ప్రజలకి, అక్కడ ఉండాల్సిన ప్రజలందరికీ మీరు ఆ దానిమ్మకాయలు తప్పకుండా మీ చేతుకుంట పంచాలి, దానం చేయాలి. ఆ దానం గానం మీరు చేస్తే అట్లా 9 శుక్రవారాలు మీరు చేసేసిన తర్వాత ఇది లాస్ట్ వారం రోజున చేయాలి. ఈ దానిమ్మకాయలు దానం చేసేది 9 వారాలు తర్వాత చేస్తే మీకు మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతమైపోతాయి. రావు కేతువులు దోషం అనేది తొలగిపోతుంది. మనశ్శాంతి అనేది ప్రాప్తిస్తుంది. చేసే వ్యాపారంలో చదవాల్సిన విద్య, ఎడ్యుకేషన్ పరంగా కానీ, గవర్నమెంటు పరంగా కానీ, గవర్నమెంటు డ్యూటీ విషయాలు కానీ, హోమ్ డిపార్ట్మెంట్లు కానీ, ప్రమోషన్ విషయాలు కానీ, మీకు ఎన్నో రోజుల నుంచి రాని ప్రమోషన్లు కానీ, ఎన్నో రోజుల నుంచి జరగని కొన్ని సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, చేయాల్సిన కార్యక్రమాలు కానీ మీకు మార్పుడు అనేది జరుగుతుంది. మార్పు అంటే ఒకదాన్ని కాకోకుండా ఇంకో దాంట్లోకి వెళ్ళటం, దాంట్లో నుంచి మనకి ఇంకా అభివృద్ధిగా రావటం, ఒక్కొక్క కార్యక్రమాన్ని మీరు అభివృద్ధిగా చేయటం, ప్రజలకి కొంచెం హెల్పింగ్ చేయటం తప్పకుండా మీ జాతక ఫలితంలో కనబడుతుంది. కానీ మీరు ఏ కార్యక్రమాలు అనుకున్నా, ఏది చేయాలనుకున్నా మీరు ఫస్ట్ మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీదేవతని పారార్థన చేసేసే మీరు ఏ పనులైనా చేసుకోవాలి. కాబట్టి మీరు ఆ గుడికి ఈ గుడికి పోయి చేసేది కాదు. ఫస్ట్ చేయటమే మీరు ఆ లక్ష్మీ పారార్థన చేసి మీ కార్యక్రమాలను మీరు మొదలు పెట్టారనుకోండి, మీకు తప్పకుండా మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని అమ్మవారు మనస్ఫూర్తిగా చెప్తుంది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా
మమ్మల్ని మీరు సంప్రదించి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు, వయసు, గోత్రనామం మాకు పంపిస్తే ఎంతోమంది రాశి తెలియక పేరు బలాన్ని పెట్టి కొంతమంది అడుగుతుంటారు. కొంతమంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు పుట్టిన టైము పెట్టి అడుగుతుంటారు. కాబట్టి దీంట్లో ఈ జన్మనామం ఒకటి ఉంటుంది, నామదశ ఒకటి ఉంటుంది. జన్మనామం అంటే మనం పుట్టిన టైము, మన పుట్టిన డేటు, మన పుట్టిన సమయం బట్టి అది జన్మనామం అంటారు. ఆ జన్మనామం ఉంటే ఆ జన్మనామం బట్టి మనకి ఏ రాశి ఫలితం వస్తుందనేది మనం చూసి తెలుసుకుంటే బాగుంటుంది. లేదు మనకి జన్మనామం తెలియదు కాబట్టి, మన పేరు వరకే తెలుసు కాబట్టి, మన పుట్టింది ఎక్కడో తెలియదు కాబట్టి చాలామంది వారికి చాలా ఇదే సతమతం అయిపోతుంటారు. మనం పుట్టింది ఎక్కడో తెలియదు, మన డేట్ ఆఫ్ బర్త్ లేదు అని చాలామంది బాధపడుతుంటారు. మీరేం బాధపడాల్సిన పనేం లేదు. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ పేరు బలాన్ని చెబితే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ ఏ రావు కేతువులు, ఈ గ్రహ శక్తులు ఎంతవరకు వచ్చాయి, ఈ స్థితులు ఎంతవరకు వచ్చినాయి, ఈ గురు దశ ఎంతవరకు వచ్చింది, రావు కేతుల దశ ఎంతవరకు వచ్చిందా అనేది చూసి ఆ అమ్మవారు ఆశీర్వాదంతో మీకు తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి. మీ రాశి ఫలితాలు, మీ జాతక ఫలితాలు, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలాంటి ఏమున్నా కూడా చూసి మేము అన్ని వివరంగా చెప్పగలుగుతాము. సర్వయోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.